మామిడికి మద్దతు ధర కల్పించాలంటూ వైసీపీ నేతలు ధర్నా నిర్వహించారు. చిత్తూరు పుత్తూరు రహదారిపై రైతులతో కలిసి నిరసన చేశారు. జీడీ నెల్లూరులో జైన్ ఫ్యాక్టరీ దగ్గర బైఠాయించారు భూమన. మామిడి రైతులను ఆదుకోవడంలో ప్రభుత్వం విఫలమైందంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో అంటే తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య జిల్లాల పరిధిలో 1,70,000 ఎకరాల్లో మామిడి సాగవుతోంది. ప్రతిసారిలాగే ఈసారి కూడా సిండికేట్ గా మారిన వ్యాపారులు కాయల్ని తక్కువ ధరకే కొనుగోలు చేస్తున్నారు. టన్నుకు ప్రభుత్వం 4,000 చొప్పున ప్రోత్సాహం ప్రకటించినా కూడా కనీసం 8,000 కూడా దక్కని పరిస్థితి. ర్యాంపుల దగ్గర, గుజ్జు పరిశ్రమల దగ్గర, మండీల్లో ఎక్కడికక్కడ రైతులకు ఎదురుచూపులు, అరకొరా ధరే తప్ప ఏ మాత్రం లాభం ఉండడం లేదు. IIHM స్టూడెంట్స్ ప్రపంచం మొత్తం ఉద్యోగాలు చేస్తూ లక్షల్లో జీతాలు సంపాదిస్తున్నారు. ఇప్పుడే చేరండి ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్. ఉమ్మడి చిత్తూరులో 30కి పైగా పల్ప్ ఫ్యాక్టరీలున్నా ఎక్కడా పూర్తి స్థాయిలో కొనుగోళ్లు జరగడం లేదని, కావాలనే ధరలు తగ్గిస్తున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. ఈ రైతుల ఆందోళనకు మద్దతుగానే వైసీపీ నేతలు కూడా రోడ్డెక్కి పోరుబాట పట్టారు. మన ఉమ్మడి జిల్లాలోనే దాదాపు 8 లక్షల టన్నుల ఒక తోతాపురి మాత్రమే ఉత్పత్తి అయ్యేటువంటి పరిస్థితి. చంద్రబాబు గారి ప్రభుత్వం వచ్చిన ఈ 2 సంవత్సరాలలో రైతులు తాము పండించినటువంటి మామిడి పంటకు సరి అయినటువంటి ధర లేకపోవడంతో వాళ్ళంతా కూడా తీవ్ర ఆవేదనకు, వేదనకు గురవుతున్నారు. మామిడి పండించటమే ఇక దండుగా అనేటువంటి పరిస్థితికి వచ్చినారు. గత సంవత్సరం రైతుల వేదనను చూసి మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో పలమనేరులో పెద్ద ఎత్తున ఆందోళనలు చేసిన తరువాత ప్రభుత్వం కొద్దిగా కదిలి రవింత విదిలించింది. ఈ సంవత్సరం అది లేదు, 2 రూపాయలకే ఫ్యాక్టరీలు కొంటాము అనేటువంటి పరిస్థితి. జీడీ నెల్లూరులో జైన్ ఫ్యాక్టరీ దగ్గర ఇలా బైఠాయించారు భూమన. మామిడి రైతుల్ని ఆదుకోవాలని ప్రభుత్వం విఫలమైంది విషయంలో అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో 1,70,000 ఎకరాల్లో మామిడి సాగవుతోంది. అయితే ప్రతిసారిలాగే ఈసారి కూడా సిండికేట్ గా మారిన వ్యాపారులు కాయల్ని తక్కువ ధరకే కొనుగోలు చేస్తున్నారంటూ మండిపడ్డారు. టన్నుకు ప్రభుత్వం 4,000 చొప్పున ప్రోత్సాహం ప్రకటించినా కూడా 8,000 కూడా దక్కని పరిస్థితి అంటున్నారు. Jai